ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాలేజీని నేనే కాపాడతాను అని చెప్తుంది. ఆవిడకి ఆ క్రెడిట్ కావాలి. ఇప్పుడు బావగారు పోటీలో పాల్గొని కాలేజీని దక్కించుకున్నారనుకోండి, ఆవిడకి ఆ క్రెడిట్ రాదు కదా. అదే ఆవిడ భయం. క్రెడిట్ గురించి చప్పట్లు కొడతారని ఆలోచించే బుద్ధి నీకుంది, మా ఫ్రెండ్కి లేదు. ఆపరా. ఫ్రెండు మాటకు ముందు ఒక ఫ్రెండు, మాటకు తర్వాత ఒక ఫ్రెండు. దానికి పెళ్లి కాలేదు, అది నా ఇంటికి కోడలు కాలేదు. ఇప్పుడు కాకపోతే త్వరలో అవుతుంది కదా. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏమైంది? ఈ కాంపిటీషన్ లో మీరు గెలవరేమో అన్నట్టుగా మాట్లాడుతుంది బావగారు పల్లవి. ఏంటి పల్లవి? నాకు ఆల్రెడీ బాక్సింగ్ లో టచ్ ఉందని చెప్పినా కూడా నువ్వు నమ్మవా? అనవసరంగా ముందు వెనక చూడకుండా మాట ఇచ్చేశానని మాట్లాడుతుంది. సుమా, తన ఉద్దేశం ఏంటో మీకు అర్థం కాకపోయినా మాకు అర్థం అవుతుంది. రేపా పోటీలో ఏమాత్రం తేడా వచ్చినా కాలేజీ చేజారిపోతుందని తను భయపడుతుంది. కాలేజ్ ఎవరిదండి? మనది. అది మన ప్రాపర్టీ. దానికి సంబంధం ఏంటి? అంత భయపడిపోవడానికి, బాధపడిపోవడానికి? మమ్మీ, నువ్వెవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తన మాటలు అస్సలు పట్టించుకోనక్కర్లేదు. ఈ కాంపిటీషన్లో గెలిచేది నేనే. మన కాలేజీని గిఫ్ట్గా ఇచ్చేది నేనే. ఇగో మొత్తం ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాను. ఈ రాత్రి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా. అర్థమైంది కదా. ఇంక ఈ విషయంలో ఎక్కువ కల్పించుకుని మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటి డల్ అయిపోయావ్? ఇదేదో నీ ఇల్లు అన్నట్టు, ఆవిడేదో నా అత్త నా మొగుడు అని ఓ ఎగిరెగిరి పడుతూ ఉంటావు కదా. ఇప్పుడు ఆవిడేమందో విన్నావుగా. కాలేజ్ మా ప్రాపర్టీ, నీకేం సంబంధమని. అంటే మేమంతా ఒకటి గాని నువ్వు వేరే. ఎప్పటికీ నువ్వు ఈ కుటుంబంలో మెంబర్వి కాదు అని తేల్చి చెప్పేసింది కదా. మాయ చేసి నిశ్చితార్థం చేసుకున్నాం, కానీ పెళ్లి జరగడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అస్సలు జరగదు. ఏంటి మాట్లాడువేంటి? మాట్లాడు. ఏయ్, ఏదైనా మాట్లాడువే. ఎక్కువ తక్కువ మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి. అంటే ఏంటే? కొడతావా? కొట్టవే, కొట్టు. నన్నే కొడతావా? నిజంగానే కొడతావా? ఏయ్, ఎక్స్ట్రాల్ చేసే ముందు మనకు ఆపోజిట్ లో ఉండే వాళ్ళ క్యాపబిలిటీ ఏంటని ఆలోచించుకొని కదా చేయాలి. నా గురించి తెలియక మాట్లాడి తన్నులు తిన్నావంటే ఒక పద్ధతి, తెలిసి కూడా ఎందుకే? ఫ్రెండు ఏంటి చంటి? ఏంటి ఇక్కడేదో టప్పని సౌండ్ వచ్చింది? అవునా? అవును చంటి, ఎక్కడి నుంచి? అక్షిత, ఎక్కడి నుంచి వచ్చిందా సౌండ్? అది చప్పట్లు కొడితే వచ్చింది. చప్పట్లు కొడితే వచ్చిందా? అది చప్పట్ల సౌండ్లా లేదే, లాగి కొడితే వచ్చిన సౌండ్లా ఉంది.
లాగి కొట్టడం ఏంటి? ఎవరు కొడతారు? అవును చంటి, చప్పట్లు కొట్టింది. ఎందుకు? అది కాంపిటీషన్ లో బావగారు గెలుస్తారు, కాలేజ్ మనకి సొంతం అవుతుంది అని చెప్పి పల్లవి అంది. కరెక్ట్ అని చెప్పి నేను చప్పట్లు కొట్టాను, అంతే. నువ్వు చప్పట్లు కొట్టకపోయినా కాలేజ్ ఎక్కడికి పోదు. ఒకవేళ కాంపిటీషన్లో అన్నయ్య ఓడిపోయినా ఫ్రెండ్ నిలబడుతుంది. థ్యాంక్ యూ చంటి. స్వామి, ఈ రోజే కాలేజ్కి సంబంధించిన బాక్సింగ్ కాంపిటీషన్. చరణ్ కి బాక్సింగ్ లో టచ్ ఉంది, బట్ ఆవేశంలో ఉన్నాడు. ఆవేశంతో ముందుకు వెళ్లేవాడు ఎప్పుడూ ఆపదలోనే పడతాడు అంటారు. చరణ్ లో ఆవేశం తగ్గించి తనకి నిగ్రహాన్ని కలిగించు. మా కాలేజ్ మాకు దక్కేలా చేయి స్వామి. ఆంటీ, బావగారు అప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఇప్పుడేంటి అక్షిత, నైట్ నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. మరేమనుకున్నావు? వాడు నా కొడుకు. ఏదైనా అనుకున్నాడంటే సాధించే వరకు విడిచిపెట్టడు. ఏంటి పల్లవి, ఏంటి అలా చూస్తున్నావు? బాక్సింగ్ అంటే మాటలు కాదు, ఏదేదో మాట్లాడావు కదా. ఇప్పుడు చూడు, ఒక్కొక్క పంచ్ కొడుతుంటే బ్యాగ్ ఎలా ఊగుతుందో. నువ్వు సూపర్ నాన్నా. దానికేం తెలుసు నీ టాలెంట్ గురించి? ఏంటి మాట్లాడు? ఏం మాట్లాడమంటావు? ఏదో ఒకటి అంటావు కదా, మాట్లాడు. నువ్వు బాక్సింగ్ చేసే చూస్తే నవ్వొస్తుంది. ఏంటి నవ్వు వస్తుందా? రాదా మరి? ఏదో పిల్లలు ఆడినట్టు ఆ బ్యాగ్ ని కొడుతున్నావు. హే, పిల్లలు ఆడినట్టేంటే? పంచి కొడుతుంటే బ్యాగ్ అంత దూరం వెళ్ళొస్తుంది.